ఈరోజు కరీంనగర్ ఎంపీ వర్యులు హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. మరి మన యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నా యొక్క ప్రగాఢ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి 2 లక్షల పై చిలుకు మెజారిటీ మన ప్రజలు ఇవ్వడం అది ఒక మన యొక్క బీజేపీ పార్టీకి అది ఒక నూతన సంకల్పం. మరి ఈరోజు మన అన్న సెంట్రల్ క్యాబినెట్ సహాయ హోం మంత్రిగా అవ్వడానికి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ఇది విజయం. మరి తదుపరి కార్యాచరణ ఇంకా మరీ బలంగా మరీ గట్టిగా మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి సెంట్రల్ ఢిల్లీ దాకా మన యొక్క గళాన్ని ఇప్పే మన సంజయ్ అన్న గారు పార్లమెంట్లో ఘనంగా మన గొంతెత్తుతాడని మన యొక్క ఆశ. మరి రానున్న మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాలు ముదుపరి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ యొక్క అక్రమాలు కానీ మన సంజయ్ అన్న తన గొంతుతో మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. మరి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళ ఇళ్లలకు పంపి మన యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని 2029లో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనం జెండా ఎగరేస్తామని చెప్పి ఖచ్చితంగా మన సంజయ్ అన్న అందులో ముందెత్తుతాడని చెప్పి గలమెత్తుతాడని చెప్పి మన భారతీయ జనతా ఒక పార్టీని గోల్కొండ కిలపైన చార్మినార్ కిలపైన గొంతెత్తుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను మన యొక్క పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజక సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. జై సంజయ్ అన్న, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. ఇంత విజయానికి గల కారణం ఏంటంటే సంజయ్ అన్న ఎంపీగా ఉన్నప్పటికీ మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన అందుబాటులో ఉండడం, ప్రతి కార్యకర్తకి టైం ఇవ్వడం, ప్రతి ఒక్క ఆయన ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడం ఈ విజయానికి ఒక గల కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా.